నమస్తే, వెల్కమ్ టు కేఎన్ఆర్ న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. మిమ్స్ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలి. మిమ్స్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్. ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యతని అసిస్టెంట్ కలెక్టర్ సహదిత్ వెంకట త్రినాగ్ వెల్లడి. రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలపై బొబ్బిలి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బేబీ నాయన మీడియా సమావేశం. గాజువాక నియోజకవర్గంలో రెండోసారి వైసీపీ జెండా ఎగరాలని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం చారిత్రక అవసరమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ అన్నారు. 70వ వార్డు కార్పొరేటర్ ఉరుకుటి చందు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్య నాయకులు శ్రేణుల ఆత్మీయ సమావేశంలో అమర్నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొన్ని రాజకీయ సమీకరణాల నేపథ్యంలో తాను గాజువాక నియోజకవర్గం రావాల్సి వచ్చిందని తెలియజేశారు. గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త బాధ్యతల నుంచి ఊరుకటి చందును తప్పించి కొన్ని ప్రత్యేక పరిస్థితుల మధ్య తనకు ఆ బాధ్యతలు అప్పగించారని, ఈ విషయంలో చందు కుటుంబం ఎంత బాధపడిందో తాను అర్థం చేసుకోగలనని చెప్పారు. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఊరుకుటి చందు ఆయన తండ్రి అప్పారావుని స్వయంగా పిలిచి మాట్లాడారని, వారికి త్వరలోనే మేలు చేస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి తామంతా పనిచేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ఊరుకుటి అప్పారావు, ఐఎన్డియుసి నాయకుడు మంత్రి రాజశేఖర్, కార్పొరేటర్లు బొడ్డు నరసింహపాత్రుడు, రాజాల రామారావు, ఇమ్రాన్, మద్ది శంకర్ రెడ్డి, గుడివాడ లతీష్, కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అంటే మా తాలూకా పాత్ర అనేటువంటిది కేవలం క్యాండిడేట్ మీద ఆధారపడినటువంటిది కేవలం సార్వత్రిక ఎన్నికల్లో 10 నుంచి 15% మాత్రమే ఉంటుంది. కానీ రేపు ప్రజలు గ్రామాల్లోని వాటిల్లోని ఓటేయడానికి వెళ్ళేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు బ్యాలెట్ బాక్స్ మీద ఉన్నటువంటి బటన్ ని నొక్కే ముందు ఆలోచించేటువంటిది చంద్రబాబు ఓటేద్దామా, జగన్మోహన్ రెడ్డికి ఓటేద్దామా అనేటువంటి దాని మీద ఆలోచన చేస్తారు. ఆలోచన వచ్చినప్పుడు మనకి మాటించి నిలబెట్టుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలా, ఏ రోజు కూడా చెప్పిన మాట నిలబెట్టుకునేటువంటి చంద్రబాబు నాయుడు ఓటేయాలా అని చెప్పి ఒక ఆలోచన పేదవాడికి వచ్చినప్పుడు డెఫినెట్ గా బటను ఫ్యాన్ మీద నొక్కుతాడు అనేటువంటి విషయాన్ని దయచేసి గమనించి కోరుతా ఉన్నాం. ఇది మనం చెప్పాలి. ఎందుకంటే ఉన్నవాడికి ఏ రోజు ప్రభుత్వంతో పని ఉండదు. ఈరోజు చాలా మంది మన ప్రభుత్వం గురించి మాట్లాడేటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నతమైనటువంటి వర్గాలు, మన ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి వారు ఎవరు కూడా అందరూ కూడా ఈ ప్రభుత్వాలతో పనిలేనటువంటి వారు మన ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ప్రభుత్వంతో పని, ప్రభుత్వం వల్ల జీవనం సాగిస్తున్నటువంటి ఏ పేద కుటుంబం కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి కాదనకూడదు అనేటువంటి విషయాన్ని ఒక్కటి మాత్రం గమనించమని కోరుతా ఉన్నాం. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నత వర్గాలు, ఆర్థికంగా ప్రభుత్వంతో పనిలేనటువంటి వర్గాలు అయితే 10-15% ఉంటారు. కానీ 100కి 80% మాకు ఏ ప్రభుత్వం వస్తే ఏం చేస్తుంది, ఏ మంచి చేస్తుంది అని చెప్పి ప్రతి 5 సంవత్సరాలకి ఎన్నికలు వచ్చినప్పుడు ఆలోచన చేసేటువంటి ఈ 80% కుటుంబాలు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన్ని నిలబడతారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవన్నీ మనం చెప్పాలి. లేకపోతే ఏమంటాడు, మొన్న ఏదో మీటింగ్ లో చూశారు, మీకు ఎంతమంది పిల్లలమ్మా అని అడిగారు. ఇద్దరు బాబు అంటే ఇద్దరికైతే 15-30,000 వస్తాయి, ఇంకో ఇద్దరు కరెంట్ 60,000 వస్తాయని చెప్తున్నారు. సిగ్గుందా చెప్పండి? 15 మనం ఏం చెప్పాము, కుటుంబానికి 15,000 ఇస్తున్నాం. అమ్మఒడి ఇద్దరు పిల్లలు ఉంటే 15,000 ఆ కుటుంబానికి ఇస్తున్నాం. ఈయన అంటాడు మీరు ఎంతమంది పిల్లలు కంటే అంతమందికి 15,000 ఇస్తాను, నేను 15,000 ఇస్తానని చెప్పి పిల్లలు పడుకుంటూ కూర్చుంటారు. మాట్లాడేటువంటి దానికి అర్థం ఉండాలి, చెప్పినటువంటి మాటలకి చెప్పేటువంటి దాంట్లో న్యాయం ఉండాలి. ఇంట్లో ఉచితంగా బస్ ఎక్కించేస్తానంటాడు, నువ్వు ఇవ్వనటువంటి దానికి నీకు అవకాశం రానటువంటి దానికి ఏదో చెప్తాడు. నీకు ప్రజలు ఓట్లేదు, నీకు అవి చేసేటువంటి అవకాశం కూడా ప్రజలు ఇవ్వరనేటువంటి విషయాన్ని దయచేసి గమనించమని కోరుతున్నాను. ఇవన్నీ చేసేది మరి ముందే చేయాలి కదా. మరి 14 సంవత్సరాలు నీకు అవకాశం ఇచ్చారు కదా.
3 సార్లు ముఖ్యమంత్రిగా నీకు ఈ రాష్ట్రంలో నీకు ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు చేయడం మానేసి ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే మళ్ళీ ఇంకోసారి ఇవ్వండి మళ్ళీ చేస్తారంటే పరిస్థితి ఉంటుందా? దయచేసి ఇవన్నీ కూడా మనం గమనించాలి, ప్రజలకు చెప్పాలి, పేదవాడికి చెప్పాలి, చెప్పి వాళ్ళలో ఆలోచన తీసుకురావాలి. ఎందుకంటే అనేక రకాలుగా మభ్యపెట్టేటువంటి మాటలు చెప్తారు, లోపరుచుకునేటువంటి మాటలు చేస్తారు, పనులు చేస్తారు. ఇవన్నింటినీ కూడా అధిగమించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఇవన్నింటినీ కూడా అధిగమిస్తాం. రానున్న ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమిగా బరిలోకి దిగుతున్న నేపథ్యంలో 3 పార్టీలు సత్తా చాటేందుకు ఒకే వేదికను పంచుకొని తమ గళాన్ని వినిపిస్తున్నాయి. తాజాగా గాజువాక గ్రీన్ సిటీ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమం ఇందుకు వేదికైంది. తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్, ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు, 3 పార్టీల సమన్వయకర్తలు కర్ణంరెడ్డి నరసింగరావు, కోన తాతారావు, ప్రసాదుల శ్రీనివాస్, జనసేన కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ భరత్ మాట్లాడుతూ నియోజకవర్గ సమస్యలను అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో చర్చించేందుకు గాను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం తెదేపా అనేక సందర్భాల్లో పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ ఎందుకు ఆ పని చేయలేదో ప్రజలకు చెప్పాలన్నారు. 3 పార్టీల కలయికతో వైసీపీలో గుబులు మొదలైందని అన్నారు. ప్రతి కార్యకర్త ఈ 58 రోజులు బాధ్యతగా పనిచేసి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేందుకు కృషి చేయాలన్నారు. ఉక్కు ప్రైవేటీకరణ, గాజువాక భూ సమస్య, గంగవరం జెట్టి నిర్మాణం, నిర్వాసితుల ఉపాధి సమస్య వంటివి పరిష్కారం కోసం కూటమి అధికారంలోకి రావాలన్నారు. కార్యక్రమంలో 3 పార్టీల నేతలు, కార్పొరేటర్లు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అక్కడ మా కాంప కమ్యూనిటీలోనే ఈయన పల్లా శ్రీనివాసరావు గారిని పోటీ చేస్తున్నారు. ఈ పవన్ కళ్యాణ్ గారిని చాలా తిట్టారు, ఈసారి గుట్టుబారకూడదని చెప్పి జన సైనికులు చాలా మంది మెసేజ్ పెడుతున్నారు. ఆ సమయం మనకి రాని వచ్చింది. రాబోయే ఎన్నికల్లో మే 13వ తేదీని అందరూ కూడా సైకిల్ గుర్తు మీద ఓటు వేయించి మన అమ్మడి అభ్యర్థి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారిని, అదేవిధంగా మన ఎంపీ శ్రీ భరత గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. దానికి నాంది ఈ రోజు మనకి మండలంలో 45 రోజులు దీక్ష చేస్తాం. ఈ రోజు మీరందరూ కూడా 45 రోజులు దీక్ష చేపట్టాలి. ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలి. దానికి అందరూ కూడా దీక్ష పొందాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ, మరి కేంద్రంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం ఆర్థికంగా 11వ స్థానం నుంచి ఈ రోజు 5వ స్థానానికి వచ్చింది. మరొకసారి ప్రధానమంత్రి ఎన్డీఏ కూటమి వస్తే ఖచ్చితంగా మోదీ గారి నాయకత్వంలో 3వ స్థానానికి వస్తుంది. 2020 నాటికి ప్రపంచంలో నెంబర్ 1 స్థానానికి వెళ్ళే విధంగా ప్రధానమంత్రి మోదీ గారు మద్య మాఫియా ప్రజల ప్రాణాలతో చెలగాటవాడుతున్నారు. ఇందాక మన అభ్యర్థి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు తెలియజేసినట్లుగా వారికి చరణగీతం పాడాలి. మన యొక్క ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ లో రావాలని అందరూ ప్రతిభాలని కోరుకుంటూ, మరి బీజేపీ తరఫున ఖచ్చితంగా నేనైతే మా నాయకులందరి తరఫున హామీ ఇస్తున్నాం. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితులను కూడా ప్రైవేటీకరణ జరగకుండా ఆపే బాధ్యత ఖచ్చితంగా మేము ఉమ్మడిగా ఎన్డీఏ కూటమి తీసుకుంటుంది. దానికి మొదటి బాధ్యత కూడా మేము తీసుకుంటామని తెలియజేసుకుంటూ, మనకి పక్కనే ఉంది దొంగ రైల్వే స్టేషన్ 26 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. మనకి ఈఎస్ఐ హాస్పిటల్ మన నియోజకవర్గంలో ఉంది, 384 కోట్లు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. ఇలా చాలా కార్యక్రమాలు చేస్తున్నదన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు సీఎం గారు స్టిక్కర్లు అంటించుకుంటున్నారు. ప్రతి దానికి కూడా సిద్ధం అనే స్టిక్కర్లు అంటించుకుంటున్నారు. సిద్ధం దేనికి? ఇంటికి పోవడానికి. వాళ్ళందరినీ కూడా గట్టించి ఇంటికి పంపించిన రోజే ఈ రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయి. మేము మా ఫీల్డ్లో కూడా చాలా మంది ఇబ్బందులకు గురై ఈ రాష్ట్రంలోకి పారిపోలేదు. అటు చెన్నైలోను, తెలంగాణలోను, బెంగళూరులోను బిజినెస్ చేసుకుంటున్నారు తప్ప ఇక్కడికి ఒక కంపెనీ కూడా రాలేదు. మన ఏదైతే మన మీద ప్రత్యేకంగా పోటీ చేస్తున్నారో గుడివాడ అమర్నాథ్ గారు, ఆయన మంత్రి కదా, అనకాపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేశారు కదా, ఆయన పరిశ్రమలు తీసుకొచ్చి బాగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి అనకాపల్లి డెవలప్ చేస్తే గాజువాక ఎందుకు రావాల్సిన అవసరం వచ్చింది? మీరు ఇది క్వశ్చన్ చేయాలి. అక్కడ సరిగా పని చేయలేదు, రాష్ట్రానికి ఏమి కూడా పరిశ్రమలు తీసుకురాలేదు కాబట్టి అక్కడ ఫెయిల్యూర్ అయ్యారు కాబట్టి గాజువాక వస్తున్నారు. ఇక్కడ కూడా మనం ఖచ్చితంగా మన ఉమ్మడి అభ్యర్థి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారిని, అదేవిధంగా శ్రీ భర్త గారిని ఎంపీగా అత్యంత మెజార్టీతో గెలిపించుకోవాలి. అందుకే ప్రతి ఒక్కరు కూడా గెలిపించి ప్రతిభ పొందాలని తెలియజేసుకుంటూ, దానికి 2 నిమిషాలు అనేది చాలా రేర్గా మాట్లాడతాను.
నిజంగా ఆడియన్స్ అందరూ అంత ఫోకస్డ్గా ఉంటే తప్ప. సో ఇవాళ అందరూ కొన్ని పాయింట్స్ కవర్ చేశారంటే నేను దాంట్లో కొన్ని రిపీట్ చేస్తాను, లేకపోతే కొన్ని కొత్తగా ఆలోచనలు వస్తే దాని గురించి మాట్లాడతాను. 2019లో ఇక్కడ పోటీ చేసినప్పుడు జనసేన బీజేపీ పొత్తు లేదు. పొత్తు లేకపోవడం వల్ల ఇక్కడ మరి బీజేపీ అభ్యర్థి ఎవరు పోటీ చేశారో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం వల్ల పవన్ కళ్యాణ్ గారికి పల్లా గారికి ఇద్దరికి అరౌండ్ 56-57,000 ఓట్స్ వచ్చినాయి. ఇవాళ ఆ రెండు క్యాండిడేట్స్కి వచ్చిన ఓట్లు కలిపితే మనకి ఎంత మెజారిటీ వస్తుందండి? ఇవాళ ఎవరన్నా ఆన్సర్ చేయండి. 73,000 వచ్చింది గెలిచిన ఎమ్మెల్యేకి. మన ఇద్దరిది కలిపి 1,14,00,13,000 అవుతుంది. అంటే మన 40,000 మెజారిటీతో మనం గెలుస్తాం. అలా కలిపి ఓట్ ట్రాన్స్ఫర్ పక్కాగా అయితే 40,000తో మీరు హ్యాపీయా? లేదు కదా? నేనైతే హ్యాపీ కాదు. ఎందుకు హ్యాపీ కాదు మీకు చెప్తాను. ఎందుకు హ్యాపీ కాదు అంటే, ఇవాళ మనం ప్రత్యర్థులుగా ఉన్నప్పుడు ఒకరి మీద ఒకరు వాళ్ళకి మెత్తలు చెప్తాం. ఇప్పుడు కలిసి పోటీ చేసేటప్పుడు మనందరం కలిసి ఒక మెసేజ్ తీసుకెళ్తాం. ఇవాళ మనం పోరాడే ఇష్యూస్ ఏంటి, గాజువాకకి ప్రత్యేకంగా ఉన్న ఇష్యూస్ ఏంటి మీ అందరికీ తెలుసు. ఇప్పుడు కార్మిక నాయకులు కూడా ఉన్నారు. ఇక్కడ స్టీల్ ప్లాంట్ గురించి మనం అనేక సందర్భాల్లో పోరాటాలు చేసాం. ఇక్కడ కార్మిక నాయకులు ఎక్కువగా మేము మద్దతుగా మేము పలికాం. మా తరపు నుంచి చాలా సీరియస్గా పోట్లాడిన పల్లా శ్రీనివాస్ గారు మీ అందరికీ తెలుసు. అయితే నేను చాలా స్టీల్ ప్లాంట్ మీటింగ్స్లో నేను చెప్తున్నాను, సమాజం పాడైపోయింది, జనాలందరూ స్వార్థపరులుగా తయారైపోయారు. ఇవాళ ప్రొటెస్ట్ చేస్తే కూడా 2 గంటలు ఎవరు ఓపికగా ఉండట్లేదు. 2 గంటలు అయిపోయేసరికి సగం మంది జారిపోతున్నారు. కానీ మీకు నిజంగా స్టీల్ ప్లాంట్ మీద నిబద్ధత, ఇక్కడ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 40,000 మంది ఎంప్లాయీస్, అక్కడ నిర్వాసితులు ఇంకా సగం మందికి ఉద్యోగాలు రాలేదు, వాళ్ళకి అన్యాయం జరిగింది. ఇది వేసుకుంటేనే 50,000 మంది, వాళ్ళ కుటుంబాలు ఇంకా అనుబంధ సంస్థలు అన్ని చూసుకుంటే నాట్ జస్ట్ గాజువాక, నాట్ జస్ట్ వైజాగ్ పార్లమెంట్, ఉత్తరాంధ్రలోనే చాలా మంది ఉంటారు. ఎస్ ఆర్ నో? మరి గాజువాకలో స్టీల్ ప్లాంట్ ఉన్నప్పుడు 40,000 మెజారిటీతో మీరు గెలిపిస్తే మీరు ఇచ్చే మెసేజ్ రేపు మాకు బలంగా ఉండదు. మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నాము. అది మా స్టాండ్ డే 1 నుంచి ఉంది. బీజేపీ కేంద్రంలో స్టీల్ ప్లాంట్ అనే ఒకటే కాదు, అన్ని పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్, నాన్ కోర్ సెక్టర్స్ మేము ప్రైవేటైజ్ చేసేస్తాము అనేది వాళ్ళ ఒక స్ట్రాటజిక్ డిసిషన్ తీసుకున్నారు. దీన్ని అడ్డుకునే బాధ్యత ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వం. గత 5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అడ్డుకుందాం. అసలు ఒక్కసారైనా ముఖ్యమంత్రి ఒక డెలిగేషన్ తీసుకెళ్లి ప్రధానమంత్రి ఈ ఇష్యూ మీద మాట్లాడారా? 1999 నుంచి 2004 మధ్యలో అప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వము, అప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వమే, అప్పుడు కూడా వాళ్ళు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేద్దామని ప్రపోజల్ మూవ్ చేశారు. అప్పుడు ఏం చేశారు? ఇక్కడ తాతగారు ముద్దు గారు ఎంపీగా ఉన్నారు, ఎర్రన్నాయుడు గారు అప్పుడు అక్కడ ఫ్లోర్ లీడర్గా ఉన్నారు. ఈ ఇద్దరు, చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి వాజ్పేయి గారిని అక్కడ ఎన్డీఏ కన్వీనర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలకు కరోనా కాలంలో అండగా నిలిచి విశేష సేవలు అందించిన గొప్ప వాలంటరీ వ్యవస్థపై ఎప్పటికప్పుడు అక్కసు వెలగక్కుతున్న ప్రతిపక్ష నేతలు తీరును ఖండించిన పార్వతీపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అల్జంగి జోగారావు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, వాలంటీర్లను చూస్తే చంద్రబాబుతో పాటు తెలుగుదేశం పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. కాబట్టే వాలంటీర్లపై చంద్రబాబు నాయుడు ఆ పార్టీ నేతలతో పాటు దత్తపుత్రుడి నోట్లో నుంచి కించపరిచే మాటలు వినబడుతున్నాయి. కోవిడ్ లాంటి మహమ్మారి సమయంలో కూడా తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవలు అందించిన వాలంటీర్లను స్లీపర్ సెల్స్ తో పోల్చడం అత్యంత దారుణమన్నారు. వాలంటీర్లపై అత్యంత నీచమైన వ్యాఖ్యలు చేసిన తెలుగుదేశం పార్టీ నేతలు తమ వ్యాఖ్యలను ఖచ్చితంగా వెనక్కి తీసుకోవడంతో పాటు వాలంటీర్లకు క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున లబ్ధి పొందుతున్న ప్రజల తరపున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. పార్వతీపురం నియోజకవర్గం వాలంటీర్లందరికీ తామంతా అండగా ఉన్నామని కొండంత భరోసాని ఇస్తూ మీడియా ముఖంగా ఎలాంటి భయం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని ఎమ్మెల్యే వాలంటీర్లకు పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు పట్టణ పార్టీ అధ్యక్షులు కొండపల్లి బాలకృష్ణ, పార్టీ ఫ్లోర్ లీడర్ మంత్రి రవికుమార్, సీతానగరం మండలం పార్టీ అధ్యక్షులు బొంగు చిట్టిరాజు, స్థానిక కౌన్సిలర్ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
వాళ్ళు చేస్తున్న సేవ దొరుకుతుంది కానీ వాళ్ళ ఆలోచన విధానం కానీ పేదవాళ్ళ దృష్టిలో కులం లేకుండా మతం లేకుండా ప్రాంతం లేకుండా వాళ్ళకి మంచి విషయంలో ఈ మధ్యకాలంలో మనం చూసాం ఒక యాచకుడికి కూడా పెంచనిచ్చే ఆలోచన జగనన్న అయితే ఆ యాచకుడిని గుర్తించే విధంగా పనిచేసే విధానం వాలంటీర్ వ్యవస్థ 2,50,50,000 మంది వాలంటీర్లు వీరు పేదవాడి మనసు తెలుసుకొని పేదవాడి కష్టంలో భాగస్వామి అవుతున్న వాళ్ళకి గౌరవ అశోక్ లాంటి కానీ మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆబోతుల్లో మీద పడిపోతున్నారని మాట్లాడడం ఒకసారి చూడండి ఇది ఎంతవరకు సమంజసం. ఒక పెద్ద మనిషి ఒక కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తి లేదా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి చిన్నపిల్లలు వాలంటీర్లపై రెండు మాట్లాడడం ఎంతవరకు సమంజసం. పేదవాడికి మంచి జరుగుతుందని ఈ రాష్ట్ర ప్రజలకు అంటే ఈ వ్యవస్థని నడుము వేరుకొట్టాలని ఈ వ్యవస్థను పాడు చేయాలని ఆలోచన చేస్తున్న చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ఉందని చెప్పి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి ఎమ్మెల్యే గారి దగ్గర నుండి కింద కార్యకర్తల వరకు కూడా ఈ వాలంటీర్ వ్యవస్థని కన్నా కాపాడుకుంటున్న విషయాన్ని మీ ద్వారా తెలియపరుస్తుంది. నిన్నగాక మొన్న ఇలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వాళ్ళ ఐటీడీపీ కానీ రోడ్ చేయడం వల్ల ఒక గీతాంజలి అనే ఒక చిన్నమ్మ ఆత్మహత్య చేసుకుంటుంది. ఇప్పుడు ఎంతమంది మీ స్వార్థం కోసం మీ పదవుల కోసం మరి త్యాగాలు చేయాలి ధ్యానం చేయాలి ఆలోచన చేయమని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు హెచ్చరిస్తున్నాం. ఈ భారతీయ కూడా నియోజకవర్గంలో ఉండే వాలంటీర్లకు నాకు మాట చెప్పండి, అమ్మ లేదా తమ్ముడు నీకోసం మేము ఉన్నాం, నీకోసం ఆ వ్యవస్థ ఉంది, నీకోసం మేము నిన్ను గత 50 ఏళ్ళుగా నువ్వు చేసిన సర్వీస్ని నువ్వు చేసిన మంచిని నువ్వు పేదవాడి పట్ల నీకున్న నిబద్ధతని మేము ఖచ్చితంగా గుర్తించాము. మీ ఆలోచన పైనట్టుగా పేదవాడికి మంచి చేయడానికి ప్రభుత్వం ఉంది కాబట్టి నువ్వు అధైర్యపడాల్సిన అవసరం లేదు. అవాకులు చవాకులు పేదవారికి రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తామని చెప్పేసి వాళ్ళు సూటిగా హెచ్చరిస్తున్నాం. ఎన్నికల అనుమతులకు సువిధ ఆన్లైన్ యాప్లో కనీసం 48 గంటల ముందుగా దరఖాస్తు చేసుకోవాలని పార్వతీపురం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ ప్రతి అంశానికి సంబంధించి అనుమతులు విధిగా పొందాలన్నారు. అనుమతులను ఆన్లైన్ సువిధ యాప్ ద్వారా తీసుకోవాలని, ఇందుకు కనీసం 48 గంటల ముందుగా దరఖాస్తు చేసుకుంటేనే అనుమతులు లభిస్తాయని ఆయన స్పష్టం చేశారు. 48 గంటల కంటే తక్కువ సమయంలో దరఖాస్తు చేసుకుంటే అనుమతులు లభించవని చెప్పారు. జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా నిర్వహించుటకు అన్ని చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. జిల్లాలో ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు 161 ఫిర్యాదులు అందాయని, వాటిలో 20 సివిజన్ సంబంధించిన ఫిర్యాదులు, 1950 టోల్ ఫ్రీ నంబర్కు అందినవి 15, మీడియా ద్వారా అందినవి 39. వివిధ అంశాలకు సంబంధించి ఎన్నికల ఫిర్యాదు పోర్టల్లో 71 ఫిర్యాదులు, ఇతర ఫిర్యాదులు 16 ఉన్నాయని, పార్వతీపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రవర్తనాన్ని హిమావళి ఉల్లంఘన కింద ఒక FIR నమోదైందని తెలిపారు. పోలీస్ సూపరింటెండెంట్ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో ప్రశాంత ఎన్నికలకు భద్రతపరమైనటువంటి అన్ని చర్యలు చేపట్టామన్నారు. ఎలక్షన్ షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ ఆఫ్ ఎలక్షన్ అంటే నామినేషన్ ప్రారంభమయ్యే తేదీ 18 ఏప్రిల్ 18th ఏప్రిల్ ఉంటుంది. లాస్ట్ డేట్ ఆఫ్ మేకింగ్ నామినేషన్ 25th ఏప్రిల్ 25 తేదీన లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్ ఉంటుంది. స్క్రూటినీ 26 ఏప్రిల్ ఉంటుంది. విత్డ్రాల్ ఆఫ్ వ్యాలిడ్లీ నామినేటెడ్ క్యాండిడేట్స్ ఎవరెవరిది స్క్రూటినీలో నిలబడతాయి ఆ నామినేషన్స్ ని విత్డ్రాల్ చేయడానికి 29th ఏప్రిల్ లాస్ట్ డేట్ ఉంటుంది. ఓటింగ్ ఆర్ డేట్ ఆఫ్ పోల్ 13 మే 13 మే ఈసారి ఉంటుంది. కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ 4th జూన్. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అంటే కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో పాల్కొండ కాన్స్టిట్యుయెన్సీలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బాయ్స్ పాల్కొండ, కురుపంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కురుపం, పార్వతీపురంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పార్వతీపురం, సాలూరులో గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ సాలూరు. వీటిని కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ స్ట్రాంగ్ రూమ్ గా ఐడెంటిఫై చేయడం జరిగింది. 7A ఫైనలైజ్ అయిన తర్వాత ఈవీఎంస్ అక్కడికి పంపించి అక్కడ ఈవీఎంస్ ని ఓటింగ్ కోసం ఎలక్షన్ కోసం తయారు చేయడం జరుగుతుంది. ఆర్డర్ని డిస్టర్బ్ చేసి ఇలాంటి మెటీరియల్ ఎక్కడైనా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయితే దీని మీద కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సర్క్యులేషన్ ద్వారా 39 కంప్లైంట్స్ వచ్చాయి. 39 కంప్లైంట్స్ వచ్చాయి.
38 మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఒక కేసు అండర్ ఎంక్వైరీ ఉంది, అది నిన్న నైట్ వచ్చింది. ఇన్సిడెంట్స్లో ఒక ఇన్సిడెంట్లో పార్వతీపురం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో వితౌట్ పర్మిషన్ క్యాంపెయిన్ చేయడం వల్ల ఒక ఎఫ్ఐఆర్ లాంచ్ చేయడం జరిగింది. చేసిన తర్వాత అగైన్ ఇఫ్ దే క్రియేట్ సమ్ లాండ్ ప్రాబ్లమ్ సో బాండ్ అమౌంట్ ఏముందో ఆల్మోస్ట్ 2 lakh rupees దాకా అవి ఫోర్ఫిట్ చేయడం కూడా జరుగుతుంది. సో అందరూ జాగ్రత్తగా ఉండాలని రిక్వెస్టింగ్. విత్ రెస్పెక్ట్ టు చెక్ పోస్ట్ 10 ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ మనం ఆల్రెడీ ఫంక్షన్ చేస్తున్నాము. 2 ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్ కూడా లాస్ట్ వీకే స్టార్ట్ చేశాము. ఈ 10 ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ లో ఆల్రెడీ 2 ఆర్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్. ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ అంటే పోలీస్ కాకుండా మిగతా డిపార్ట్మెంట్ కూడా అంటే జిఎస్టీ నుంచి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి, ట్రాన్స్పోర్ట్ నుంచి, ఎక్సైజ్ నుంచి ఈ 4 డిపార్ట్మెంట్స్ అదనంగా అక్కడ పర్సనల్ ఉన్నారు. సో దట్ ఏదైనా మనం కాంట్రాబ్యాండ్ పట్టుకున్నా కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇమీడియట్లీ దాని మీద చర్యలు తీసుకుంటారు. ఏ విలేజ్ లో లేదా ఏ పట్టణంలో ఏ పొలిటికల్ పార్టీ ఈ మీటింగ్స్ కానీ, ప్రొసెషన్ కానీ, లేదా ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్ కానీ పెట్టుకుంటే దాంతో అనుగుణంగా వీ విల్ గివ్ ద పోలీస్ ప్రొటెక్షన్ ఆల్సో. సో ఏది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా. So it is very much imperative as per the election guidelines to take prior permission to any kind of election activity. So the political parties and everyone should cooperate with the district administration for smooth conduct of elections. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ వ్యవస్థాపక అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అప్రజాస్వామిక చర్యగా అఖిలపక్ష నేతలు ఆక్షేపించారు. కేజ్రీవాల్ అరెస్టును ఖండిస్తూ విశాఖ సిపిఐ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం ఆప్ రాష్ట్ర అధ్యక్షులు సీరా రమేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు, ఆమ్ ఆద్మీ రాష్ట్ర మహిళా నేత శీతల్ మదన్లు మాట్లాడుతూ ఇండియా కూటమి బలపడుతుందని తెలిసే కేజ్రీవాల్ను అరెస్టు చేశారని, ఢిల్లీ మద్యం కుంభకోణం విజయసాయిరెడ్డి బంధువే ప్రధాన సూత్రధారి అని, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి ఒక్కరిని అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ అవినీతిని ప్రశ్నించే వారిని అరెస్ట్ చేసి పబ్బం గడుపుకోవడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. కాంగ్రెస్ నేత సోడిదాసు సుధాకర్ మాట్లాడుతూ రాజ్యాంగ వ్యవస్థను కాలరాస్తూ ప్రధాన ప్రతిపక్ష నేతలను బలహీనపరుస్తూ వారిని అరెస్టులు చేయడమే పనిగా పెట్టుకుందని, అందులో భాగమే కేజ్రీవాల్ అరెస్ట్ అన్నారు. మన అరవింద్ కేజ్రీవాల్ గారిని ఫ్యాబ్రికేటెడ్ లిక్కర్ స్కామ్ అని చెప్పి 21వ తారీఖు రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ ఎలా అయింది ఏంటంటే ఒక రెండు గంటల పాటు ఈడీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏమి ప్రశ్నించకుండానే 2 గంటల తర్వాత ఆయన్ని తీసుకొని వెళ్ళడం జరిగింది. మీకు అందరికీ తెలిసిందే, ఇది 2 ఏళ్ళ నుంచి ఈ కేసు మీద జరుగుతూనే ఉంది. ఎన్నో రేడ్లు చేశారు. మనీష్ సిసోడియా ఇంట్లో చేశారు, ఆయన లాకరు, ఆయన విలేజ్లో అన్ని చోట చేసిన ₹1 కూడా దొరకలేదు. అలా అయినా ఇప్పుడు 100 కోటి రూపాయలు మనం తీసుకున్నామన్నట్టు ఆ మనీ ట్రయల్ ఉంది అని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ గారిని తీసుకుని వెళ్ళారు. ఆ మనీ ట్రయల్ ఎక్కడుంది అనేది కూడా మీకు తెలిసిపోయింది. అదే రోజున ఈవినింగ్ 6 గంటలకి ఈసీఐ వెబ్సైట్ మీద మనకి ఎలక్ట్రల్ బాండ్స్ గురించి వచ్చేసింది కూడా. సో అక్కడ మనకు కనిపించేది ఏమంటే అక్కడ ఉన్న ఒక ఫార్మా, అరబిందో ఫార్మా అని చెప్పి వాళ్ళు తీసుకున్న డబ్బులు ఆయన్ని ముందు అరెస్ట్ చేశారు. దాని తర్వాత ఈడీ ఆయన్ని విడిచిపెట్టారు. అదే కొన్ని రోజుల్లోనే ఆయన 5 రోజుల్లోనే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలా ఆయన ఆల్మోస్ట్ 59.5 crores ఇవ్వడం జరిగింది. అది దేనికి తీసుకున్నారు, బీజేపీ వాళ్ళు దేనికి తీసుకున్నారు ఆ డబ్బులు అనేది చెప్పాల్సిన అవసరం ఉంది. సో అరవింద్ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేసింది అన్కాన్స్టిట్యూషనల్, అన్డెమోక్రటిక్, ఇన్లీగల్ అనేసి మేము చాలా గట్టిగా నమ్ముతున్నాము. ఆయన్ని వెంటనే విడిచిపెట్టాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అదే రకంగా మనం 31వ తారీఖు ఒక పెద్ద ఎత్తున దేశం మొత్తంగా నడిచిన ఒక ప్రొటెస్ట్తో మనం ఇక్కడ కూడా చేయబోతున్నాము. దానికి పర్మిషన్స్ తీసుకుంటాము. ఇక్కడ నిరసన తెలపడం ఉంటుంది. అందులో భాగంగా మన అలయన్స్ పార్టీస్, మన ఇండియా అలయన్స్ పార్టీలు, భారత్ బచావ్ అందరూ కలిపి మేము చేయబోతున్నాం. ఈరోజు దేశ ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ గారిని 21వ తారీఖు రాత్రి అక్కడ ఢిల్లీలో ఒక
టెర్రరిస్ట్ని అరెస్ట్ చేస్తే ఎలా చేస్తారో అలా ఒక భయంకరమైన వాతావరణాన్ని సృష్టించి దాడి చేయడం జరిగింది. అరవింద్ కేజ్రీవాల్ గారి రెసిడెన్సీ మీద ఈడీ దాడి చేసి ఒక 4-5 గంటలు అక్కడ ఒక రకమైన వాతావరణాన్ని సృష్టించి ఒక్క రూపాయి కూడా వాళ్ళు అక్కడ పట్టుకోలేకపోయినా అరవింద్ కేజ్రీవాల్ గారిని ఏమీ ప్రశ్నించకుండా డైరెక్ట్గా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్టు ఖచ్చితంగా అప్రజాస్వామికం, అన్కాన్స్టిట్యూషనల్ అండ్ ఇంజస్టిస్. సో మేము ఆమ్ ఆద్మీ పార్టీగా అడుగుతున్నాము, బీజేపీ మోడీ గారు ఎందుకు భయపడుతున్నారు? ఇండియా కూటమి దేశవ్యాప్తంగా బలపడుతుందని భయపడుతున్నారా? మీరు ఏవైతే ప్రామిసులు చేశారో, ఏ ప్రామిసులు చేసి మీరు అధికారంలోకి వచ్చారో వాటిని మీరు నెరవేర్చలేదని అడుగుతున్న నాయకుల్ని మీరు అరెస్టులు చేసుకుంటూ ముందుకెళ్తే ఈ ఉద్యమం ఆగుతుంది అనుకుంటున్నారా? ఈరోజు మీరు ప్రతిపక్షంలో ఉన్న 2 ముఖ్యమంత్రులు మీరు అరెస్ట్ చేశారు రీసెంట్గా ఎలక్షన్ల ముందు. ఇలాంటి పద్ధతి ద్వారా, ఇలాంటి ధోరణి ద్వారా మీరు దేశ ప్రజలకు పంపిస్తున్న సందేశం ఏంటి? దేశ ప్రజలు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. రాబోయే 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా మీరు చేస్తున్న అప్రజాస్వామిక విధానాలను ప్రశ్నిస్తారు. మీ ఎన్డీఏ కూటమిని ఓడించి ఇండియా కూటమిలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎంలతో కూడిన ప్రభుత్వాన్ని ప్రజలు అధికారంలోకి తీసుకొస్తారని మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. నమస్కారం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.